నమస్కారం. విశ్వకర్మ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. గత వారం మనం ఇంట్లో ఎత్తు పొలాలు, ఖాళీ స్థలాల్లో, అంటే ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో ఇంటిలోనూ ఫ్లోర్ లెవెల్స్ అంటే ఎత్తు పొలాలు, వాటి యొక్క ఎత్తు పొలాలు ఎలా ఉండాలి, వాయువ్యంలో ఎలా ఉండాలి, ఆగ్నేయంలో ఎలా ఉండాలి, నైరుతి ఈశాన్యంలో ఎలా ఉండాలో చూసాం మనం. ఫండమెంటల్గా ఏంటంటే ఈశాన్యం కంటే కూడా వాయువ్యం కాస్త ఎత్తుగా ఉండాలి, ఆగ్నేయం వాయువ్యం కంటే కాస్త ఎత్తుగా ఉండాలి, ఈ ఆగ్నేయం కంటే కూడా నైరుతి ఇంకాస్త ఎత్తులో ఉండాలి. అంటే ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం ఈశాన్యం కూడా డౌన్ అవుతుంది. ఇలా లేకపోతే విరుద్ధంగా ఉంటే, అంటే ఆగ్నేయం కంటే వాయువ్యం ఎత్తుగా ఉంటే ఏమవుతుంది, అలాగే ఆగ్నేయం నైరుతి కంటే హైట్గా ఉంటే ఏమవుతుంది కూడా అలా గత వారం నేను చెప్పాను. ఇదే ఎత్తు పొలాన్ని మనం కాస్త ముందుకెళ్ళి అంటే ప్రాక్టికల్గా చూస్తే ఎలా ఉంటుంది కొంచెం చూద్దాం. ఎందుకంటే ఇలాంటి స్థలాలు నేను ఎన్నో చూశాను. గత వారం కూడా అంటే ఇక్కడే మన హైదరాబాద్లో ఒక స్థలం చూడడం కూడా జరిగింది. ఎలాగో ఎత్తు పొలాల గురించి చెప్తున్నాను కాబట్టి ఈ లేటెస్ట్గా చూసింది ఒకరింట్లో ఆ వాస్తు ఎలా ఉందో కాస్త నేను చెప్తాను ఇక్కడ. హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మేము ఈ మధ్యనే కొత్తగా ఫ్లాట్ తీసుకున్నామండి. మాకు ఇప్పుడు 4 రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్, హాల్ ఉంటుంది. అయితే ఇందులో బరువులు ఏ వైపున పెట్టాలండి మామూలుగా? ఇప్పుడు మరి ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా ఎటుపక్క రోడ్డు ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఇల్లు మెయింటైన్ చేసుకోవడంలో అలాగండి. అంటే బాగున్నాయి, కాకపోతే మాకు సరైన గైడెన్స్ లేదండి. తెలిసిన వాళ్ళందరూ కొందరు ఇలాగా అని చెప్తున్నారు, కొందరు అలాగని చెప్తున్నారు. అంటే మీ డౌట్ అలా సామాన్లు ఎలా చదువుకోవాలి అనే కదా, ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలి, ఇట్లా బరువైన వస్తువులన్నీ ఏ వైపున పెడితే బాగుంటుందండి. కొందరు ఈశాన్యం అంటున్నారు, అదే మాకేమో తెలియదు కదండి. ముందుగా ఎక్కడైనా ఏ రూమ్లో అయినా తూర్పు గోడలకి ఉత్తరం గోడలకి ఏమి సామాన్లు పెట్టుకోకుండా జాగ్రత్త పడి దక్షిణానికి పశ్చిమానికి మొత్తం తూర్పుకి ఉత్తరానికి వదిలేసి ఎక్కడైనా ఏ రూమ్లో అయినా తూర్పు గోడలకి అలాగే ఉత్తరం గోడలకి కూడా ఏం పెట్టుకోకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. అటువైపు అసలు ఏమి పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా దక్షిణానికి అదే రూమ్లో దక్షిణ గోడకి మొత్తం, అంటే దక్షిణ గోడ కంటే ఆ దక్షిణ ఆగ్నేయాన్ని కాస్త వదిలేస్తూ మొత్తం అక్కడ నైరుతి వరకు, అలాగే పశ్చిమంలో ఆ వాయువ్య భాగాన్ని కాస్త వదిలేస్తూ మొత్తం పెట్టుకోవచ్చు. కానీ ఇండ్లు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాస్త ఆగ్నేయ భాగం, ఆ కాస్త వాయువ్య భాగం వదిలేయడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే బాగా బరువైనవన్నీ కూడా, అంటే మాది జాబ్ అండి, అందుకే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్న కొద్దీ ఈ ఇల్లు మార్చాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొత్తగా సర్దుకున్న చోట బరువులు ఎటువైపు పెట్టాలి, ఎక్కడికి వెళ్ళినా గైడెన్స్ తెలియదు కదా అండి. ఈ చిన్న ఫండమెంటల్ నేను చెప్పేది గుర్తుపెట్టుకుంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు ట్రాన్స్ఫర్ అయినా ప్రతి ఇంట్లో 4 గోడలు ఉంటాయి రూమ్కి. కాబట్టి ఉత్తరం తూర్పు వదిలేస్తూ సాధ్యమైనంత వరకు దక్షిణానికి పశ్చిమానికి వచ్చేలా పెట్టుకోండి. అసలు ఆ ఈశాన్యంలో అసలు ఏం పెట్టుకోకుండా జాగ్రత్త పడితే ఇంకా బాగుంటుంది. ఈ జాగ్రత్త పాటిస్తే ఎక్కడికి వెళ్ళినా కాస్త ఇల్లు ఎంత వాస్తు విరుద్ధంగా ఉన్నా ఆ నైరుతిలో కాస్త బరువైన పెట్టుకుంటే ఇంకా ఇల్లంతా వాస్తుగా బాగలేకున్నా దీనివల్ల మనం సామాన్లు కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న చెడు రిజల్ట్ ఒక ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాస్తు గురించి అడిగితేనేమో ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారండి. అసలు ఏది దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెలియట్లేదండి. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరు వాస్తు చెప్పినా, విశ్వకర్మే కాదు ఇంకెవరు వాస్తు చెప్పినా యూనివర్సల్గా లా ఏంటంటే ఉత్తరం గోడలకి తూర్పు గోడలు వదిలేస్తూ దక్షిణంలో పశ్చిమంలో అన్ని బరువులన్నీ పెట్టుకోవచ్చు. ఎవరు చెప్పినా అంతే, మీరు ఎవరు చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వకండి. థ్యాంక్స్ అండి. సాయిరామ్. ఇలా
ఇది వాస్తు శాస్త్రంలో ఇది ఒక యూనివర్సల్లా. ఎక్కడ చెప్పినా ప్రపంచంలో ఎవరు చెప్పినా తూర్పులో ఉత్తరంలో బరువు తక్కువ పెట్టుకోవాలి. ఎవరో ఇంకోలా చెప్తున్నారంటే అది తప్పు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ కన్వీనియన్స్గా ఉండడానికి చాలా సామాన్లు ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఉత్తరంలో పెట్టుకున్నా పర్లేదు, ఆ ఉత్తరం గోడ నుంచి కాస్త ఒక 3 అంగుళాల స్థలం వదిలిపెట్టి తక్కువ బరువు ఉన్న సామాన్లు, తక్కువ హైట్ ఉన్న సామాన్లు అక్కడ అమర్చుకుంటే బాగుంటుంది అని చెప్పుంటారు. ఇక్కడ ఇదే వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి కూడా, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి కూడా సలహాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఎత్తు ఫలాల గురించి చెప్తున్నాను కాబట్టి ఉదాహరణకి ఇంకాస్త ప్రాక్టికల్గా హలో 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 చెప్పండి. చెప్పండి. మాది చిక్కడపల్లి అండి. బాత్రూమ్ ప్లేస్లో కిచెన్ ఉంది, కిచెన్ ప్లేస్లో బాత్రూమ్ ఉందండి. మీ పేరండి? సత్యనారాయణ అండి. ఏమండి? సత్యనారాయణ, చిక్కడపల్లి అండి. మాది బాత్రూమ్ ప్లేస్లో కిచెన్ ఉందండి, కిచెన్ ప్లేస్లో బాత్రూమ్ ఉందండి. అంటే బాత్రూమ్ ఎక్కడ ఉండాలని మీ? ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది. దీంట్లోనేమో తూర్పు దక్షిణంలోనేమో కిచెన్ ఉందండి. తూర్పు దక్షిణం ఏంటి? తూర్పు దక్షిణ మూలలో కిచెన్ ఉంది. అంటే ఆగ్నేయంలో ఉంది కదా కిచెన్ అక్కడ? ఇది పశ్చిమము, తర్వాత దక్షిణ మూలలో కిచెన్ ఉంది. తర్వాత ఇక్కడ ఆగ్నేయంలోనేమో ఇది ఉందండి, బాత్రూమ్ ఉంది. అది ప్రాబ్లం. అంటే మీకు నైరుతిలో బాత్రూమ్ కిచెన్ ఉంది, ఆగ్నేయంలో బాత్రూమ్ వచ్చింది. అది దీనికి ఏమైనా చేయవచ్చు అంటారు? అంటే దాన్ని మార్చడానికి ఏం లేదనుకుంటాను. ఏం లేదు. దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటుందా? మీ పేరేమన్నారు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, నేను ఇప్పుడే చెప్తాను మీకు ఏ యంత్రం వస్తుందో అక్కడ చెప్తాను. ఒక్క నిమిషం అలా హోల్డ్ చేయండి. సరే. కాసేపు ఒక 2 సెకండ్స్, కాసేపు 2 సెకండ్స్ కొంచెం విరామం అండి, చెప్తాను. హలో హలో హలో. ఏం లేదు, ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా, కాస్త చిన్న పవర్ ఇంటరప్షన్ ఇక్కడ, అంతే. ఇక్కడ ఏంటంటే మీకు నైరుతిలో బాత్రూమ్ కిచెన్ రావడం, ఆగ్నేయంలోనేమో బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఇది రెంటెడ్ హౌసా, ఓనర్స్ అండి? హలో. అంతే, మిగతా అంతా బాగానే ఉంది సార్. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంది, మెయిన్ డోర్, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ కిచెన్ పక్కనే బెడ్రూమ్ ఉంది అండి. ఆగ్నేయంలో? ఆగ్నేయంలో ఉందా? ఆగ్నేయం కిచెన్ పక్కన తూర్పులో వచ్చింది ఒకటి ఉంది. దక్షిణంలో వచ్చిందా బెడ్రూమ్, లేకపోతే తూర్పులో వచ్చిందా? నైరుతి కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్ వచ్చింది. తర్వాత ఆగ్నేయంలో బాత్రూమ్ పక్కన ఒక బెడ్రూమ్. అంటే పర్వాలేదు, హాల్ ఉంది ఎల్ షేప్ లో, పర్వాలేదు. అక్కడ పెద్దగా దోషంగా ఏముండదు. అక్కడ కాస్త ఏంటంటే కొంచెం ఎక్స్పెండిచర్ కొంచెం హెవీగా ఉంటుంది, అది ఒక ప్రాబ్లం. అక్కడ మార్చుకునే పరిస్థితి ఏమైనా ఉంటే మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి చోట్లలో ఏంటంటే ఏదైనా ఒక యంత్రం స్థాపించుకుంటే ఇంట్లో, అక్కడ దానివల్ల ఆ దోషం యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు ఏ యంత్రం అంటారు? అక్కడ స్థాపన యంత్రం అని ఉంటుంది, అక్కడ ఇంట్లో స్థాపించుకోవాలి. స్థాపించుకుంటే అది ఒకసారి నాకు ఇల్లు చూపిస్తే అక్కడ ఏ యంత్రం, ఇప్పుడు ఒక్కొక్క దోషానికి కొన్ని యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రశాస్త్ర ప్రకారంగా అక్కడ ఏ యంత్రం పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నిర్ణయించాక అక్కడ స్థాపించుకుంటే బాగుంటుంది. ఆ ఒక్క బాత్రూంలో ఉన్న బాత్రూమ్ ఆగ్నేయంలో ఉన్న దోషం కూడా పోతుంది. దీంతో ఏం ప్రాబ్లం ఉంటారు? అసలు ఒక పైసా కూడా ఆగటం లేదు. కొంచెం ఎక్స్పెండిచర్ హెవీగా ఉంటుంది, డబ్బు రాగానే ఖర్చు అయిపోవడం. డబ్బు ఇప్పుడు వస్తుంది, సరే ఇంకేదో పనికి మనం వాడుకుందాం లేక ప్లాన్ చేసుకోగానే డబ్బు రాగానే ఆ ప్లాన్ ఎలా ఉండిపోతుంది. అంతకంటే ముఖ్యమైన పని ఇంకేదో వస్తుంది, ఆ డబ్బు అలా దానికి ఖర్చు అయిపోవడం లాంటివి పరిస్థితులు అక్కడ సంభవిస్తూ ఉంటాయి. అది దీనికి యంత్రం అంటే ఎవరితో చేయించమంటారు? నేను చేసి పెడతాను, కాకపోతే నాకు ఒకసారి స్థలం చూస్తే అక్కడ ఏం యంత్రం అనేది అక్కడ నా నంబర్ చెప్తాను, రాసుకోండి. 9848045677. ఎప్పుడైనా ఒక రోజు ముందు ఫోన్ కాల్ చేస్తే
నేను 456 456 అవునండి. నేను చూసి అక్కడ ఏ యంత్రం స్థాపించుకుంటే బాగుంటుందో స్థాపించుకుంటే బాగుంటుంది. ఆ పరిస్థితి అక్కడ తీవ్ర తగ్గి ఇంకా ఖర్చులన్నీ అంత అధికంగా ఉండకుండా కాస్త సేవింగ్స్గా ఉంటుంది. ఓకే, సాయిరామ్. సో ఇక్కడ ఈ ఎత్తు ఫలాలు ఎలా కాస్త ప్రాక్టికల్గా చూస్తే, ఉదాహరణకి ఈ మధ్య ఒక ఇల్లు కూడా నేను అలాంటి చూశాను. సాధారణంగా ప్లాట్ పర్చేజ్ చేసి ఇల్లు కట్టుకునేప్పుడు ఎలా ప్లాన్ చేస్తారంటే, రోడ్డు కంటే కాస్త ఖాళీ స్థలాలు కాస్త ఎత్తుగా పెట్టుకొని, అంటే ఏ ముఖద్వారం అయినా కాస్త ఖాళీ స్థలం ఎత్తుగా పెట్టుకొని కాంపౌండ్ ఏరియా, ఆ కాంపౌండ్ ఏరియా కంటే కూడా ఇల్లు ఇంకాస్త హైట్గా పెట్టుకొని కట్టడం సర్వసాధారణంగా మనం ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం. సరైన పద్ధతి కూడా అది. కానీ కొన్ని చోట్ల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అక్కడ గత 20-25 ఇయర్స్ బ్యాక్గా ఒక ఇల్లు కట్టుకున్నాక అప్పుడు కట్టుకునేప్పుడు కరెక్టే ఈ హైట్స్ అన్ని మెయింటైన్ చేసి, రోడ్డు కంటే కూడా ఖాళీ స్థలం హైట్గా, ఖాళీ స్థలం కంటే కూడా ఇల్లు బేస్మెంట్ హైట్గా కట్టుకున్న వాళ్ళు కొంతమంది. పరిస్థితి ఒక 10-15-20 ఇయర్స్ తర్వాత ఎలా మారిపోయిందంటే, ఉదాహరణకి రోడ్డు తూర్పులో ఉందనుకోండి, ఆ తూర్పులో ఉన్న రోడ్ని గవర్నమెంట్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళు రోడ్డు వేస్తూ గత ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు ఏకంగా ఒక 2-2.5-3 feet హైట్ అయిపోవడం, దాంతో ఈ ఖాళీ స్థలం మొత్తం కూడా డౌన్ అయిపోవడం, ఇలాంటి చాలా చోట్ల జరిగాయి ప్రాక్టికల్గా. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ హైట్ అవ్వడం దక్షిణం ఫేసింగ్ హౌసెస్కి ఇలా హైట్ అయిపోయింది అనుకోండి, దక్షిణంలో రోడ్ హైట్ అవుతుంది, దానివల్ల అంత పెద్దగా ఇబ్బంది ఏముండదు. అదే ఇక్కడ తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు, అంటే ఈ ఎత్తు పొలాల గురించి చెప్పడం స్టార్ట్ చేశాక లాస్ట్ వీక్ కూడా ఒక ఇల్లు చూశానని చెప్పాను, దాని గురించే డిస్కస్ చేయబోతున్నాను. ఆ ఇంటికి తూర్పులో రోడ్డు, దక్షిణంలో కూడా ఒక రోడ్డు, అంటే ఇది ఒక ఆగ్నేయం బ్లాక్. అక్కడ తూర్పు ఈశాన్యంలో గేటు, ఇంటికి ఉచ్చస్థానమైన తూర్పు ఈశాన్యంలో, అంటే అక్కడ ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో గేటు, ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారం, దానికి ఎదురుగా తూర్పు గోడలో ఒక గేటు, వికెట్ గేట్, చిన్న గేట్ లాంటిది అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ రోడ్డు ఏకంగా ఒక 3.5 feet హైట్ అవ్వడం సడన్గా, దాంతో ఈ తూర్పు ఖాళీ స్థలం అంతా కూడా డౌన్ అయిపోవడం, అదే వీళ్ళ ఇంటికి తూర్పు ఖాళీ స్థలం కంటే కూడా రోడ్డు తూర్పులో ఉన్న రోడ్డు ఏకంగా ఒక 3 feet హైట్ అయిపోవడం అక్కడ జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి రావాలన్నప్పుడు, కార్ రావాలన్నా, మనుషులు రావాలన్నా, వెహికల్ ఏదైనా రావాలన్నా, మనుషులు రావడానికి ఒక 6-7 steps కట్టుకొని లోపలికి వచ్చారు. వెహికల్స్ రావడానికి ఏకంగా అక్కడి నుంచి ఒక 3 feet 4 feet ర్యాంప్ ఇలా కట్టుకోవడం జరిగింది. అక్కడ ఇలా ర్యాంప్ కట్టుకోవడం వల్ల ఈశాన్యం అంతా కూడా మిగతా మూలల కంటే, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి కంటే కూడా ఈశాన్యంలో ఒక 3 అడుగుల ర్యాంప్ అలా ఎత్తుగా రావడం జరిగింది అక్కడ. ఇది దోషం. తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ఉన్న గేట్కి ఎదురుగా ఆ గేట్లో నుంచి అలా ర్యాంప్ రావడం వల్ల తూర్పు ఈశాన్యంలో అక్కడ అన్ని మూలల కంటే కూడా అక్కడ ఎంతో ఎత్తు అయిపోయింది అక్కడ. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రంగనాథ్ అండి. చెప్పండి. హలో, చెప్పండి. విద్యానగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి రంగనాథ్ గారు. సార్, ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ద్వారము తూర్పు వైపున ఉండాలి, అవి సూర్యకిరణాలు పడతాయి, పొద్దున్నే లేస్తే చాలా మంచిదని చెప్తున్నారు సార్ అందరూ. అవునండి. మీరేం వాస్తు ఎక్కడ చూపిన అవసరం లేదు, అదొకటి కన్ఫర్మ్ చేసుకుని కట్టేస్తే చాలు అనేవి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది 100% వాస్తవమే. ఏంటి సార్? 100% వాస్తవమే. అంటే ఒక ద్వారం మాత్రం తూర్పు వైపు కట్టేసి మరి లోపల ఇంటర్నల్ గా చేంజెస్ అన్ని ఎలా తెలుస్తుంది సార్? మరి అంటే దట్ ఈస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్. సార్, ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి, ఎక్కడో చిన్న కుండీలో పెట్టుకుని మనం మొక్కను పెంచుతూ ఉంటాం. అవును సార్.
మొక్కకు కూడా ఫోటోసింథసిస్ జరగాలంటే కాస్త సూర్యకిరణాలు పడాలి. ఎక్కడో మనం నీడలో పెట్టేసామనుకోండి ఆ మొక్క ఏమవుతుంది అప్పుడు కొంచెం అంటే గ్రోత్ ఉండదు, లేకపోతే ఫుల్గా పోతుంది. సో ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి, నిండుగా పెరగాలి అన్నప్పుడు మనం కాస్త సూర్యకిరణాలు తగిలేలా పెడతాం. మరీ ఎండ ఉన్న చోట పెట్టామనుకోండి మొత్తం మాడిపోద్ది. సో అలా ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే తూర్పులో ద్వారం ఉండాలి, ఉచ్చస్థానమైన తూర్పు ఈశాన్యంలో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ సూర్యుడు అక్కడే ఉదయిస్తాడు తూర్పు ఈశాన్యంలో. అలా ఉదయించడం వల్ల ఆ ఫస్ట్ సూర్యకిరణాలు అలా మన ద్వారం గుండా లోపల రావడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అలాగా సార్, నా డౌట్ ఏంటంటే తూర్పుకు ఉండటం వల్ల మంచిదే అంటున్నారు, అది ఓకే సంతోషం సార్. ఇప్పుడు ద్వారం ఒకటి తూర్పును పెట్టేసి లోపల ఇంటర్నల్ గా అంటే వాస్తు వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుడ్డిగా, అంటే మా ఫాదర్ వాళ్ళు ఎంక్వైరీ చేశారనమాట. చేస్తే లోపల అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు మనకు కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చు. అక్కడ ఒక ద్వారం ఒకటి తూర్పులో పెట్టేసి అట్లా. అంటే నేనేమన్నానంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నానండి. ఎందుకంటే ఒక వాస్తు కన్సల్టెంట్ చూసిన తర్వాతనే మనం చెప్పగలము మనకి, ఎందుకంటే దానివల్ల ఐడియా లేదు కాబట్టి అని చెప్తున్నాం సార్. అదే ఒకసారి మీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. అక్కడ తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవడం వల్ల దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ మిగతా ఇంట్లో దోషంగా కట్టుకుంటే దానివల్ల వచ్చే చెడు ఫలితాలు కూడా అక్కడ అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ రిజల్ట్స్ అంటూ ఎలా ఉంటాయంటే లోపల ఎంత చెడుగా కట్టారు, వాస్తు విరుద్ధంగా కట్టారు, ఈ తూర్పు ఈశాన్యం ద్వారం ఎంతవరకు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇక్కడ ఎంతవరకు ఎలా పర్సెంటేజ్ ఆఫ్ గుడ్ ఆర్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి అన్నది దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఫండమెంటల్ ఏంటంటే అక్కడ ద్వారం పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎన్ని దోషాలు ఉన్నా అలా గడుస్తూ ఉంటుంది. ఇంకా అంత పెద్దగా ఇంటెన్సిటీ కనబడదు. మంచి జరగడానికి చిన్నగా అలా ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికైనా బాగా దోషం ఉన్న చోటికి ఉదాహరణకి నన్నే ఎవరైనా తీసుకెళ్లారనుకోండి, అప్పటికి వాళ్ళ పరిస్థితి బాగా చిక్కుపోయి ఉంటుంది. ఇంకా అక్కడ ఎన్నో మార్పులు చెప్పడం, ఇది పగలు కొట్టండి అది పగలు కొట్టండి అని చెప్పచ్చు. కానీ చేసేవాడికి ఆ సత్తా ఉండాలి కదా, అప్పటికే మొత్తం అయిపోయాడు. సో చిన్నగా అక్కడ ఏం చేస్తానంటే నా ప్రాక్టీస్లో అక్కడ దోషాలన్నీ చూశాక అక్కడ బేరేజ్ వేసుకున్నాక వీళ్ళకి ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఫండమెంటల్గా మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే బాగా అలసిపోయి కింద పడిపోయిన వాడికి చేత కాకుండా ఉన్నవాడికి మనం ఏం చేస్తాం, ముందు కాస్త ఏదో గ్లూకోజ్ లాంటివి తాగించడం, ఫస్ట్ ఎయిడ్గా లేచి నిల్చుంటాడు. అంతవరకు అసలు నిలబడడానికి శక్తి లేనివాడు కాస్త నిల్చుంటాడు. అలా తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తాడు. అలా నిల్చోబెట్టడానికి ఆ తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టండి బాబు ముందు, తర్వాత పరిస్థితులన్నీ అవే అనుకూలంగా ఇంకా వాస్తు మార్పులు అవే చేసుకుంటాయి, నీకు ఆ కాస్త శక్తి కూడా వస్తుంది అని అలా చెప్తూ ఉంటాను. ఆ తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకున్నప్పుడు అక్కడ ఇలా మనిషి మొత్తం చతికిల పడిపోయిన వాడు ఎలా లేచి నిలబడ్డాడో అలాగే అతనికి కూడా ఆ శక్తి కొంచెం చిన్నగా అలా పుంజుకుంటాడు. ఇనిషియలీ అంటే టు స్టార్ట్ విత్ towards a good prosperity to start with, that is the best alteration. ఏదైనా ఉచ్చ స్థానంలో ద్వారం ఓపెన్ చేయించడం వల్ల చిన్నగా అటువైపు ఇంకా పైన సాగుతూ ఉంటుంది. అన్ని ఒకసారి అక్కడ చేస్తాడు, ఇట్ విల్ బి లైక్ సంథింగ్ లైక్ 5-year ప్లాన్ ఆర్ 3-year ప్లాన్. చిన్నగా ఒకటి చేస్తూ ఆ ఇల్లంతా కూడా కంప్లీట్గా వాస్తుశాస్త్ర ప్రకారంగా మారిపోతుంది. అంతలోగా అతని పరిస్థితి కూడా చక్కబడిపోతుంది. ఒక్కసారి ఎవరు చేస్తారు, చేయమంటే కష్టం కదా. అది అంటే సార్ ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో పెట్టుకుంటేనే మంచిది. తూర్పు సైడ్ అంటే మనము సెంటర్ లో పెట్టుకోవచ్చు, గోడకి తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, లేదా తూర్పు ఇటు సైడ్. తూర్పులో 3 స్థానాలు, ఉచ్చస్థానం, మధ్యస్థానం, నీచస్థానం. నీచస్థానం అంటే తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయం నీచస్థానం, అటు నుంచి నడక ఉండకూడదు. మధ్యస్థానం తూర్పు అంటే రిజల్ట్స్ కూడా మామూలుగా ఉంటాయి. ఇంకా బాగా మంచి రిజల్ట్స్ కావాలి అన్నప్పుడు ఉచ్చస్థానం, ప్రిఫరబుల్లీ ఉచ్చస్థానం అనగానే అందులోనే అర్థం ఉంది. అక్కడ తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానంలో ద్వారం పెట్టుకుంటే మధ్యస్థానం కంటే కూడా ఈ రిజల్ట్స్ కాస్త పర్సెంటేజ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ విల్ బి మోర్. ట్రైన్లో వెళ్ళడానికి, ఫ్లైట్లో వెళ్ళడానికి ఎలా స్పీడ్ డిఫరెన్స్ ఉంటుందో ఈ మధ్యస్థానానికి ఉచ్చస్థానానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. అదే నీచ స్థానంలో పెట్టుకోకూడదు. నీచ స్థానంలో ఉన్న దాన్ని తీసేసి ఉచ్చ స్థానంలో కానీ ఈశాన్యంలో పెట్టుకుంటే మాక్సిమం
బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం బాగుంటుంది, మధ్యస్థానం కంటే కూడా బాగుంటుంది. ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే కూడా అన్ని డోర్లన్నీ మధ్యస్థానంలో పెట్టి కట్టేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అవన్నీ కూడా భవనాలు అంటే పల్లెటూరులో కనబడతాయి. అక్కడ కూడా ఇప్పుడు ఈ అన్నదమ్ములు పోట్లాడుకోవడం వల్ల, ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల గోడలు కట్టేసుకోవడం వల్ల కూడా మనకు అలాంటి ఇల్లు కనబడకుండా పోయాయి. భవనాలు అంటే పల్లెటూరులో మనకు కనబడుతుంటాయి, విలేజెస్ లో పెద్ద పెద్దగా ఉండి అన్ని 4 వైపులా మధ్యలో ద్వారాలు ఉండి, మధ్యలో ఇంటి మధ్యలో ఆకాశానికి ఓపెన్ గా కాళ్ళు కట్టుకోవడానికి అలా అక్కడ డౌన్ గా అలా కట్టారు. వాటిని భవనాలు అంటారు. ది బెస్ట్ హౌసెస్, వాస్తులో ది బెస్ట్ హౌసెస్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ హౌసెస్. అందులో కాస్త వాస్తు ఏమైనా దోషం జరిగినా అంత పెద్దగా ఇబ్బంది పెట్టదు. అది ఓకే సార్, చాలా సంతోషం సార్. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ తూర్పులో ఉన్న రోడ్ హైట్ అవ్వడం వల్ల తూర్పు ఈశాన్యం నుంచి లోపల రావడానికి అక్కడ ర్యాంప్ వేసుకోవడం వల్ల అక్కడ తూర్పు ఈశాన్యం మెరకగా మారడం, ఇవన్నీ కూడా దోషాలు. ఇలా ఈశాన్యం హైట్ అవడం వల్ల చిన్నగా అక్కడ, అంటే ఈశాన్యం ఎప్పుడు హైట్ అవ్వకూడదు, ఫండమెంటల్ ప్రిన్సిపల్. అన్నీ కూడా అడ్వర్స్ రిజల్ట్స్. చిన్నగా అన్ని చిన్నగా చెడు ఫలితాలు సంభవించడం. అంటే ఇట్ మే బీ స్లో, వెరీ స్లో, సమ్ టైమ్స్ ఇట్ మే బీ వెరీ ఫ్యాటల్. ఈశాన్యం హైట్ అవడం వల్ల అక్కడ నైరుతి డౌను, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారిపోతుంది. అక్కడ సాధారణంగా ఇలాంటి స్థలాల్లో యాక్సిడెంట్ సంభవించడం, అందులో ఉన్న వాళ్ళ యాక్సిడెంట్తో, అంటే దే విల్ బి మీటింగ్ విత్ యాక్సిడెంట్స్. హలో, నా పేరు వెంకట అండి. చెప్పండి. హలో, చెప్పండి. హలో, నా పేరు వెంకట, చింతల నుంచి మాట్లాడుతున్నాను అండి. ఎక్కడి నుంచి అండి? చింతల. చెప్పండి. అది ఒకటి తూర్పు ఆగ్నేయం లాగా ఉందండి. అది కొంచెం తూర్పు కొంచెం టర్నింగ్ అవుతుందండి ఆ ఏరియా అంతా కూడాను. అంటే తూర్పు మూలకు వస్తుందండి. అది ఆ ఫ్లాట్ వల్ల ఏమన్నా మంచి ఫలితాలు ఉంటాయంటారండి? అంటే ఫ్లాట్ లోనా లేకపోతే ఎండిపోయింట్ అవుతుంది ఇది? ఏమంటే రోడ్డు తూర్పు పెడతారండి, కానీ యాక్చువల్గా అది మూలకు వస్తుందండి, ఈశాన్యం మూలకు వస్తుంది. తూర్పు కొంచెం టర్న్ అవుతుందండి, కొంచెం కార్నర్ వస్తుందండి. హలో, మీరు చెప్పేది ఫ్లాట్ గురించా ఇండిపెండెంట్ హౌస్ గురించా? ఫ్లాట్ అండి, ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్ అండి. ఇప్పుడు ఇల్లు కడదామని. ఓపెన్ ఫ్లాట్? అవునండి. మీకు రోడ్ ఏ పక్కన ఉంది? రోడ్డు తూర్పు వైపు ఉందండి. అయితే ఇప్పుడు అది ఫ్లాట్ ఆగ్నేయ ఫ్లాట్ అవుతుంది కదండి. అది అంటే మీకు 2 రోడ్లు ఉన్నాయా? ఒకటే రోడ్ అండి. అంటే దక్షిణ వైపు చిన్న సందు లాంటిది ఉందండి, వెనకాల ఫ్లాట్ వరకు దారి ఉందన్నమాట. అంటే మీ ప్లాట్ కానుకొని దక్షిణం వైపు చిన్న సందులా ఉంది? సందులా ఉంది. ఆగ్నేయ బ్లాక్ అది. అది ఆగ్నేయ బ్లాక్. దాని ఫలితాలు ఎలా ఉంటాయి కదండి? పుస్తకాలు చాలా చదువుతుంటారా మీరు? పుస్తకాలు చదువుతూ ఉంటారా? లేదండి, అప్పుడప్పుడు చదువుతూ ఉంటామండి. ఎందుకంటే నా అనుభవంలో చూసింది ఏంటంటే, ఆగ్నేయం బ్లాక్స్ ఫలితాలు ఇవ్వడంలో వెనకంజ వేస్తాయి. అంటే అన్నిటికీ కంపేర్ చేస్తే కాస్త వెనక్కు ఉంటాయని వేస్తూ ఉంటారు. అది నిజం కాదు. ఆగ్నేయం బ్లాక్ కూడా ఈశాన్యం బ్లాక్ తో సమానంగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కాకపోతే కాస్త ఆగ్నేయం బ్లాక్ కి కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఆగ్నేయం బ్లాక్ కి తూర్పు ఆగ్నేయం వీధిపోటు లేకుండా చూసుకోవాలి. అది ముఖ్యం. పైగా ఈ ఆగ్నేయం బ్లాక్ కి ఉత్తరంలో ఖాళీ స్థలం కాస్త బాగా వదులుతూ, ఉత్తరంలో కాస్త ఖాళీ స్థలాన్ని అంతా కూడా డౌన్ గా పెట్టుకొని అక్కడ కావాల్సిన జాగ్రత్తలను తీసుకొని కట్టుకుంటే ఆగ్నేయం బ్లాక్ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలా ఎంతో మంది కట్టుకొని కూడా హైగా ఉన్నారు. ఆగ్నేయం బ్లాక్ అనగానే జడిసిపోయే అవసరమే లేదు ఇక్కడ. దానికి అక్కడ కొంచెం తూర్పు అన్ని ఏరియాలో కూడా కొంచెం టర్న్ అవుతుందండి. మా ఫేస్ కరెక్ట్ గా రావట్లేదు. తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఏమైనా ఉంటే అప్పుడు ఇబ్బంది. వీధిపోటు ఏమి లేదండి అక్కడ. వీధిపోటు లేకపోతే అసలు ఇబ్బంది ఏం లేదు. హాయి కట్టుకోవచ్చు. హాయి కట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే. చాలామంది ఆగ్నేయం బ్లాక్ అనగానే, నైరుతి బ్లాక్ అనగానే జడుస్తూ ఉంటారు. కానీ ఆ బ్లాక్కి ఆ స్థలంలో బలాన్ని బట్టి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకొని కట్టుకుంటే అవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలా కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా హాయిగా ఉన్నారు. ఈశాన్యం బ్లాక్ కంటే కూడా ఆగ్నేయం బ్లాక్లో ఉన్న వాళ్ళు శాస్త్రాన్ని కరెక్ట్గా పాటించడం వల్ల ఎంతో హాయిగా ఉన్నారు. ఈశాన్యం బ్లాక్లో ఉంటూ కూడా ఎన్నో చెడు ఫలితాలు అనుభవించే వాళ్ళని ఎంతోమందిని కూడా చూశాను. హలో,
నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. శ్రీనివాస్ కాలనీ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. అది మాది మధ్యలోనే ఉంటుందండి ఫ్లాట్, అదే ఇల్లు కట్టుకున్నాం. దానికి 5 రూమ్స్ ఉంటాయండి. ఈశాన్యమేమో మామూలుగా ఓపెన్ గా వదిలేసాము. అది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఆగ్నేయం వైపు రావచ్చండి. ఎక్కడ బెడ్రూమ్ కా? బెడ్రూమ్ కాదండి, అది వసారా కింద వదిలేసాము. దానికి పక్కన కట్టొచ్చండి. వసారాలో ఆగ్నేయంలో కడతారా? అవునండి, ఆగ్నేయ వైపు అండి కట్టొచ్చండి. దక్షిణం వస్తుంది. దక్షిణంలో వస్తుంది అంటే దక్షిణాగ్నేయంలో కడతారా? అవునండి. మీ గుమ్మం ఏ పక్క ఉంది? గుమ్మం తూర్పుకుందండి. అంటే బాత్రూమ్ ఉంది కానీ బాగానే ఈశాన్యం బాగా చివరికి ఉందండి. ఆగ్నేయం మూలకి చాలా దూరంగా ఉందండి, సెపరేట్ గా ఉంటుంది. ఏది? బాత్రూమ్స్ అండి. అందు గురించి సెపరేట్ గా దీనికి అటాచ్డ్ కట్టుకుందాం అనుకుంటున్నా. అది దీనికి దక్షిణ వైపు కట్టొచ్చండి. అంటే దక్షిణంలో ఉన్న వసారాలో దక్షిణ ఆగ్నేయంలో కడతారు. అటాచ్డ్ చేసండి. దేనికి అటాచ్ చేస్తారు? అది ఇంటికి అటాచ్డ్ కట్టకూడదండి. అంటే ఇంటికి అటాచ్ కట్టుకున్నప్పుడు వసారాలో కడతారు కదమ్మా. అవునండి. అప్పుడు దక్షిణాగ్నేయం పెరుగుతుంది, దక్షిణాగ్నేయం కప్పేసిన దోషం కూడా ఏర్పడుతుంది అక్కడ. అలా కట్టుకోకూడదు. అలా కట్టుకోవడం వల్ల ఇంట్లో శుభకార్యాలంటూ కాస్త జరగడం కష్టం. మ్యారేజ్, ఆడపిల్లలు మ్యారేజ్ జరగడం లాంటి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అలా కట్టుకోకపోవడమే. కట్టుకుంటే బాగుంటుందండి. అంటే మీరు కాంపౌండ్ చివరిలో అక్కడెక్కడ ఉందన్నారు కదా, అక్కడ కూడా మీరు ఆగ్నేయంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కూడా ఆగ్నేయమే ఉందండి. అది దక్షిణాగ్నేయంలో ఉందా, తూర్పు గోడని ఆనుకొని ఉందా? అక్కడ గోడని ఆనుకుని లేదండి, అసలు 2 గోడలకి ఆనుకుని లేదండి, కార్నర్లోనే ఉంది. అంటే మొత్తం కార్నర్ లో ఉంది కానీ దక్షిణ గోడకి తూర్పు గోడకు కూడా ఆనుకోలేదు. తూర్పు గోడకు ఆనుకుందా? తూర్పు దక్షిణ గోడకు ఆనుకోకుండా ముందుకుందండి, కానీ మూలలో ఉంది. అవునండి. ఈ ఇంటికి సెపరేట్ గానే ఉందండి. సెపరేట్ గా ఉన్నా మీ కంపౌండ్ లో ఉంది కదా. అవునండి. కంపౌండ్ లో అక్కడ అది కూడా దక్షిణాగ్నేయంలో ఉన్నట్టుగానే ఉంది. అవునండి. కాస్త తీసేసి అక్కడ దక్షిణాగ్నేయం ఎంత వస్తుందో చూసి అక్కడ దక్షిణాగ్నేయం తప్పించి దక్షిణ గోడలు వాడుతూ టాయిలెట్ కట్టుకోవడంలో దోషమే లేదు. దక్షిణ కాంపౌండ్ ని వాడుతూ అక్కడ తూర్పు గోడ నుంచి కూడా ఆనుకోకుండా కట్టారు. కానీ ఆగ్నేయం ఎంతవరకు వస్తుందో చూసి ఆగ్నేయ భాగాన్ని వదిలేస్తూ దక్షిణంలో ఖాళీ స్థలం, దక్షిణ ఖాళీ స్థలంలో దక్షిణ గోడని వాడుతూ అక్కడ కట్టుకుంటే బాగుంటుంది. సరే. ఇలా అక్కడ తూర్పులో ర్యాంప్ వేయడం వల్ల ఆ ఇందులో ఉన్నవాళ్ళు క్వాలిటీ ఆఫ్ నేచర్, ఎక్కడికి వెళ్ళినా పోట్లాటలు అంటే చిన్నగా ఇవన్నీ కూడా చిన్నగా మొదలవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆ స్థలానికి దక్షిణంలో కూడా ఒక రోడ్డు ఉందని ముందు చెప్పాను. అంటే ఇది ఒక ఆగ్నేయం బ్లాక్. హలో. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను నారాయణగూడ నుండి చంద్రకాంత్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. హలో. చెప్పండి. మాకు ఈశాన్యంలో సంపు ఉందండి. ఆ సంపు మెయిన్ డోర్ అవతల లోపలికి ఉందండి. మెయిన్ డోర్ లోపల కంటే ఇప్పుడు ఈశాన్యము డోర్ ఉందండి, కొద్దిగా ఈశాన్యము ఆగ్నేయంకు మధ్యలో డోర్ ఉంది. ఆ డోర్ లోపల సంపు ఉందండి ఇంట్లో. డోర్ లోపల సంపు ఎలా ఉంటుంది? డోర్కి ఎదురుగా ఉందా సంపు? ఇప్పుడు మెయిన్ డోర్ ఉందండి. మెయిన్ డోర్ మాకు మెయిన్ డోర్ దాటంగానే రోడ్డు వస్తుంది. మెయిన్ డోర్ లోపల ఈశాన్య మూలకు సంపు ఉంది. అంటే ఇంట్లో కట్టుకున్నారా సంపు? ఇంట్లో కట్టుకున్నామండి. ఇంటి లోపల? ఇంటి లోపల. అంటే మీకు తూర్పులో ఖాళీ స్థలం లేదా? తూర్పులో ఖాళీ స్థలం లేదండి. రోడ్డుకి ఇల్లు ఉందా? రోడ్డు ఉంది. తూర్పులో ఖాళీ స్థలం లేకుండా రోడ్డు ఉంది. 3/4 వదిలేసి 1 వదిలేసేసి కట్టామండి. ఎక్కడ 3/4 వదిలి కట్టారు? ఇప్పుడు ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో డోర్ పెట్టాము. అదే ఆగ్నేయం సైడ్ ఏమో ఈశాన్యము ఒక 3/4 వదిలేసి 3/4 ఏమో ఆగ్నేయం నుండి వదిలేసి 4th వచ్చి ఇక్కడ మెయిన్ డోర్ పెట్టాము. ఈశాన్య మూలకు వచ్చి సంపు ఉందండి లోపల. అంటే రూమ్ లో, ఇంట్లో? ఇంట్లో ఉంది. అది ఉండొచ్చా లేదా సార్? సాధారణంగా అలా ఇంట్లో కట్టుకోకూడదు. కట్టుకోవద్దా సార్? ఖాళీ స్థలంలో కట్టాలి. అంటే పైన కప్పు అంటూ ఏం రాకూడదు దానికి. పైన కప్పు సంపు కట్టినా కప్పు వేస్తాం, సంపు కూడా ఖాళీగా వదలం కదా.
కానీ ఇప్పుడు మీకు స్థలం లేదు కాబట్టి కట్టుకున్నారు, పర్వాలేదు. కానీ అలాంటి స్థలాల్లో ఏంటంటే చిన్నగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి స్థలాల్లో ఇప్పుడు మీకు బయట కట్టుకోవడానికి కూడా వీలు లేదు, రోడ్డు పైన అయిపోతుంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అలాంటి ఇంట్లలో ఒక చిన్న యంత్రం స్థాపించుకుంటే దానివల్ల వచ్చే దోషం ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఓకే. సో ఇక్కడ ఆ స్థలానికి తూర్పులో రోడ్డు, దక్షిణంలో రోడ్డు కూడా ఉంది. దక్షిణం రోడ్డు కూడా రోడ్డు వేయడంలో అక్కడ తూర్పు రోడ్డు ఎలా అయితే హైట్గా మారిపోయిందో ఖాళీ స్థలానికంటే కూడా దక్షిణం రోడ్డు కూడా అలా పైకి అయిపోయింది అది కూడా. సో ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ గేట్ తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టుకునే బదులు దక్షిణంలో రోడ్డు ఉంది కాబట్టి ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టుకొని దక్షిణ ఆగ్నేయం నుంచి ర్యాంప్ లోపల చేసుకొని లోపల రావడం వల్ల ఇక్కడ ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. హలో, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మేము మీ వాస్తు చూపించుకోవాలి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ఒకసారి? చెప్తాను, రాసుకున్నాం. చెప్పండి. 9848045677. ఓకే. హలో, చెప్పండి. హలో, రమ్మంటే రాగలరండి? ప్లాట్ కొనుక్కుంటాను, చూడమంటే వస్తారా? వస్తానమ్మా. మీరు ఎప్పుడైనా ఒక రోజు ముందు నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే ఒక రోజు ముందు ఫోన్ చేస్తే ఎప్పుడైనా వచ్చి చెప్తాను. ఇంకొకసారి చెప్పండి. 9848045677. సరే. ఇలా దక్షిణంలో రోడ్డు ఉంది కాబట్టి అక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక ర్యాంప్ పెట్టుకొని గేట్ ఓపెన్ చేసుకొని అక్కడ ర్యాంప్ పెట్టుకొని లోపల రావడం వల్ల ఇక్కడ ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ఉన్న గేటు, తూర్పులో ఉన్న గేటు అన్నీ కూడా మూసేసి ఈశాన్యంలో ర్యాంప్ కూడా తీసేసి అంటే తూర్పు ఖాళీ స్థలాన్ని అంతా అక్కడ వరకు ఉత్తర ఖాళీ స్థలాన్ని వరకు కూడా ఓపెన్ చేసి తూర్పు ఈశాన్యం వరకు ఈశాన్యం మూల వరకు కూడా ఓపెన్ చేసేసి దక్షిణాగ్నేయంలో ఉన్న ర్యాంప్ గుండా లోపల రావడం వల్ల ఇక్కడ ఈశాన్యంలో మెరకైన దోషం పోతుంది. మధ్యలో తూర్పులో ర్యాంప్ అంటే తూర్పు మెరకైన దోషం కూడా పోతుంది. ఇక్కడ ఎవరికైనా ఒక చిన్న సందేహం కలగచ్చు, అంటే ఇప్పుడు దక్షిణాగ్నేయం హైట్ అవుతుంది కదా, మరి నైరుతి డౌన్ అవుతుంది కదా అని. ఇక్కడ ఇంటికి దక్షిణంలో కూడా ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఈ దక్షిణాగ్నేయం నుంచి కూడా ఆ చివరి నైరుతి వరకు దక్షిణ ఖాళీ స్థలం అంతా కూడా అంటే ర్యాంప్ టాప్ లెవెల్ వరకు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం దక్షిణం కూడా హైట్ అవుతుంది, దక్షిణ నైరుతి దక్షిణం కూడా మొత్తం ఇంటి అంతా కూడా మెరకవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఈ ర్యాంప్ వేయడంలో అక్కడ తూర్పు గోడ కానుకోకుండా తూర్పు కాంపౌండ్ కానుకోకుండా ఆ కాస్త స్థలం అంటే ఒక 6 అంగుళాలైనా వదిలేస్తూ ఆ ర్యాంప్ వేసుకోవడం వల్ల ఇక్కడ ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడ చూశాక నేను అడిగాను, ఇలా ఎందుకు చేయలేదండి అని అంటే, ఎవరో వాస్తు చెప్పారండి ఇలా పెట్టుకుంటే ఏం కాదు అంటే అది తప్పు. అంటే తప్పు అని ఎందుకంటున్నానంటే అక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి వాస్తు సలహాలు ఇచ్చేవారు ఎవరైనా అక్కడున్న ఆప్షన్ని ప్లాట్లో ఉన్న మనకి ఆపర్చునిటీస్ని వాడుకొని కరెక్ట్ సరైన సలహాలు ఇవ్వడం వల్ల అందులో ఉండేవాళ్ళు ఎంతోమంది బాగుపడతారు. అది నా ఉద్దేశం. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ కన్సల్టెంట్, హౌ బెస్ట్ హీ కెన్ డూ, వాట్ బెస్ట్ హీ కెన్ డూ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సమయాభావం వల్ల మళ్ళీ వచ్చే వారం మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సాయిరామ్.